హాయ్ అండి. వెల్కమ్ టు గామ్ని బ్యూటీ అండ్ ఫ్యాషన్ అండి. ఇవాల్టి వీడియోలో అయితే మంచి కుర్తీ సెట్ అయితే చూపిస్తాను. లాస్ట్ టైం ఒక పింక్ కలర్ కుర్తీ సెట్ మీషోలో తీసుకుంది. చాలా మందికి నచ్చింది. అది ఇప్పటికి ఆఫర్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే బాగా సన్నంగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఒక్కొక్కసారి 300, 280 రూపీస్ కూడా వస్తుంది. మిస్ చేసుకోకండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కుర్తీ సెట్ కూడా ఆ ప్యాటర్న్‌లోనే ఉంటుంది. ఇది కూడా 399 అలా పడిందండి. ఒక్కొక్కసారి మనకి సేల్ టైమ్ అలాంటి టైంలో అయితే ఇంకా తక్కువ ప్రైస్‌కి అయితే కుర్తీ సెట్ వస్తుంది. అలాగే ఎవరైతే కాలేజ్ గర్ల్స్ గానీ, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు గానీ, కుర్తీ సెట్‌లు ఇష్టపడే వాళ్ళు ఈ కుర్తీ సెట్ అయితే హ్యాపీగా అయితే తీసుకోవచ్చండి. ఈ వీడియో చూస్తూ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసుకున్నారంటే సేల్‌లో ఉన్న కుర్తీ సెట్స్ అన్నీ కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆఫర్‌లో వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ కలర్ కానీ, కాంబినేషన్ కానీ అంతా పర్ఫెక్ట్‌గా ఉందండి. అసలు నార్మల్‌గా క్వాలిటీ ఎలా ఉంటదో అనుకున్నాను గానీ చాలా వచ్చిందండి. ఎప్పటినుంచో ఈ కుర్తీ సెట్ అయితే నేను చూస్తున్నాను. ఈ కుర్తీ సెట్ అయితే నేను తీసుకోలేదు. మా సిస్టర్ అయితే తీసుకున్నారు. మీతో కూడా షేర్ చేద్దాం. అసలు దీని క్వాలిటీ గానీ అంతా ఏమైనా నచ్చితే మీరు కూడా కొనుక్కుంటారు కదా హ్యాపీగా అని చెప్పేసి మీతో అయితే షేర్ చేస్తున్నాను. టాప్ అయితే నిజంగా చాలా బావుందండి. దీన్ని ఇంక మీరు 2 విధాలుగా ఈ కుర్తీ సెట్‌ని వాడాలనుకుంటే కనుక పింక్ చున్నీ అండ్ పింక్ ఆహ్, యాంకిల్ లెంత్ లెగ్గిన్ వేసుకొని కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. ఇలా కూడా కుర్తీ సెట్‌గా పేరప్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం కుర్తీ సెట్‌ని చాలా రకాలుగా అయితే వాడొచ్చు. నేను ఆ వీడియో కూడా మీకు చేస్తానండి ఖచ్చితంగా. అలాగే ఈ కుర్తీ సెట్ క్వాలిటీ అయితే చాలా బావుంది. కాటన్ కంఫర్టబుల్ క్లాతేనండి. 10కి 10 అయితే ఇస్తాను. క్లాత్ క్వాలిటీ ఫ్రంట్ వచ్చేసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఆ వర్క్ కూడా నార్మల్ చీప్ క్వాలిటీ అలా కాకుండా ఒక మంచి క్వాలిటీ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అనేది నార్మల్‌గా మనకొక నెక్ చేయాలంటే 150, 200 అయితే తీసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ అయితే మనకి ఎలాస్టిక్ అయితే వచ్చింది. హ్యాండ్స్‌కొచ్చిన గోల్డ్ లైన్ కూడా ప్యాంట్‌కి మళ్ళీ ఇచ్చాడండి. చాలా ఇచ్చాడు. ఈ ప్యాంట్ కూడా క్వాలిటీ కూడా చాలా బావుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నార్మల్‌గా మీషోలో క్లాత్స్ అనేవి కొన్ని కొన్ని సెల్లర్స్ అనేవి మంచి క్వాలిటీ ఇవ్వరండి. దానివల్ల ఒక ఒపీనియన్ అనేది మనకొచ్చేస్తుంది కదా! కొంతమంది సెల్లర్స్ జెన్యూన్‌గా మంచి క్లాత్స్ అయితే ఇస్తారు. అందుకని చెప్పేసి ఏదైనా బాగోకపోతే మీకు లాస్ట్ టైం నేను క్రాప్ టాప్ లెహంగా బాలేదని చెప్పాను కదా! అలా చెప్పేస్తానండి జెన్యూన్‌గా. నెక్స్ట్ వచ్చేసి దుప్పట్టా. అసలు దుప్పట్టా అయితే చాలా బావుందండి. మనం కొన్ని సార్లు వాడుకున్నాక దీన్ని మనం కుర్తీగా కూడా కుట్టేసుకోవచ్చు. స్టిచ్చింగ్ డిఫరెంట్‌గా వచ్చు అనుకున్న వాళ్ళైతే దీంట్లో సాటిన్ యాడ్ చేసుకొని చున్నీ అయితే చాలా బావుంది కదా! చాలా గ్రాండ్‌గా అయితే ఉందండి. మనం కంప్లీట్ వైట్ కుర్తీ సెట్ మీదకి దీన్ని పేరప్ చేసుకుంటే బావుంటుందనిపిచ్చింది. వేరేగా ఏదైనా ప్లెయిన్ డ్రెస్ మీదకి దుపట్టా కూడా మనం యూజ్ చేయొచ్చు అనిపిచ్చిందండి. దుపట్టా హైట్ గాని 2 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంది. వెడల్పు కూడా చాలా ఎక్కువుందండి. నార్మల్‌గా వెడల్పనేది ఈ 400 కుర్తీస్‌కి చాలా తక్కువైతే ఇస్తారు. దీనికైతే బానే ఇచ్చారు. కంప్లీట్‌గా ఓవరాల్‌గా కుర్తీ సెట్ అయితే చాలా బావుంది. లింక్ కమ్యూనిటీ పోస్ట్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చేసాను. డిస్క్రిప్షన్ అంటే మన టైటిల్ నేను రాస్తాను కదా! అక్కడ మోర్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ప్రొడక్ట్స్ లింక్స్ అని రాస్తాను. ఫస్టే ఉంటది. దాన్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్ మీషోలోకెళ్ళిపోతారు. లేదా మన ఛానల్‌లోకి వెళ్లారంటే అక్కడ కూడా కనిపిస్తది. ఫైనల్‌గా మీకు ఒకసారి వేసుకొని చూపిద్దామని వేసుకున్నాను. ఈ సైజ్ వచ్చేసి ఎమ్ ఉందండి. ఎమ్ అయితే నాకు పర్ఫెక్ట్‌గానే సరిపోయింది. ఒకవేళ చింకైతే సరిపోతది. నడుం దగ్గర కొంచెం వెనకాల డాట్స్ వేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. గుడికి అది వెళ్ళినప్పుడు గానీ, బయటికి వెళ్ళడానికి కానీ కుర్తీ సెట్ అయితే చాలా బావుంటుంది. వైట్‌గా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బావుంటుందండి. మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి కన్నా అనిపిచ్చింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా మనం ఇలా లైట్ కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం మన ఫేస్‌కి మ్యాచ్ అవుతున్నాయో లేదో మన ఫేస్‌కి ఆ కుర్తీ సెట్ డ్రెస్ అనేది చాలా బ్రైట్‌గా అనిపించాలండి. దానికన్నా మన ఫేస్ బ్రైట్‌గా ఉండేలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కుర్తీ సెట్ అయితే అన్ని స్కిన్ టోన్స్‌కి బానే ఉంటుందనిపించింది. మళ్ళీ ఫైనల్‌గా అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.